వీకెండ్ రాకుండానే మా ఇంట్లో అయితే వీకెండ్ వైబ్స్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? నేనండి మీ బాలరాజు సబ్బవరపు. ఈరోజు అయితే నేను అలాగనే మా ఫ్యామిలీ మొత్తం కూడా కూకట్పల్లిలో ఉన్న ప్లాట్ఫామ్ 65 అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎందుకోసం వెళ్తున్నాం అంటే మా బావ వాళ్ళ బ్రదర్ ఏమో ఈరోజు కొత్త వెహికల్ తీసుకున్నారు, అలానే కొత్త బైక్ కొన్నారనమాట. సో అలానే రీసెంట్గా ఆయన బర్త్డే కూడా అయింది. సో ట్రీట్ ఇస్తాము అని చెప్పారు. సో ఇంకా అలానే మేము అందరం కూడా వెళ్ళడం జరిగిందనమాట. అసలు నిజంగా ట్రైన్లోకి రాగానే ఆ అంబియన్స్ మొత్తం ఒక రియల్గా ఒక జర్నీ ట్రైన్లోని అందరం కలిసి వెళ్ళి అక్కడ ఫుడ్ తింటే ఎలా ఉంటుంది, ఫుడ్డే డైరెక్ట్గా ట్రైన్ పైన వస్తుంటే ఎలా ఉంటుంది అనే ఫీల్ అయితే అసలు చాలా బాగా అనిపించింది నాకు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే సీటింగ్ అంత కంఫర్ట్ అయితే లేదు. చూడ్డానికి బాగానే ఉంది, కంఫర్ట్నెస్ అయితే చాలా తక్కువ ఉంది. మేము ఇక్కడైతే ఫస్ట్ స్టార్టర్స్తో స్టార్ట్ చేసాం. ఒక సూప్ ఆర్డర్ చేసాము. సూప్స్ బేసిక్గా సూప్స్ మేము ఎప్పుడు రెగ్యులర్గా ఆర్డర్ చేస్తుంటాం. చికెన్ మ్యాన్షూ సూప్ ఆర్డర్ చేసాము. దాని తర్వాత వచ్చేసరికి మేము స్టార్టర్స్లోకి వచ్చేసరికి తందూరి చికెన్ అండ్ చిల్లీ చికెన్ అండ్ చిల్లీ లాలీపాప్ ఆర్డర్ చేసాము. సో వీటిలో సూప్ అయితే చాలా వరస్ట్ టేస్ట్ ఉండే, అండ్ ఆల్సో స్టార్టర్స్ కూడా ఓకేగానే ఉన్నాయి, అంత మంచిగా ఏం అనిపించలేదు. నేను హైదరాబాద్లో టేస్ట్ చేసిన ఫుడ్ ఐటమ్స్లో ఇక్కడైతే నాకు అంత టేస్ట్ అయితే బాగా అనిపించలేదు. దాని తర్వాత బిర్యానీ, స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాము. అది కూడా వరస్ట్గానే ఉండే, డ్రై అయిపోయేసరికి ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఒకవేళ మీరు కూడా ఈ రీసెంట్ టైమ్స్లో కూకట్పల్లిలో లొకేటెడ్లో ఉన్న ప్లాట్ఫామ్ 65 అనే రెస్టారెంట్కి ఒకవేళ విజిట్ చేసి ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మన ఛానల్లో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.